హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే న్యూడిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. ఇవి మనకి డీమార్ట్ అలాంటి షాపింగ్ మాల్స్లో దొరుకుతాయి. వీటిని స్పాగెటీ అంటారు. వీటి కోసం ముందుగా మనం ఒక పాత్రలో నీళ్లు పోసుకొని కొంచెం నూనె వేసి ఉప్పు వేసి ఈ న్యూడిల్స్ని వేయాలి. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ స్పాగెటీ తయారు చేసుకుంటున్నాము, న్యూడిల్స్ తయారు చేసుకుంటున్నాము. ఈ నిలువుగా ఉన్న న్యూడిల్స్ని మనం 2 సగాలుగా అయినా తయారు చేసుకొని మనం వండుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ నిలువుగానే మొత్తం న్యూడిల్స్ మొత్తాన్ని వండుతున్నాను. ఈ నీళ్ళలో మనం వీటిని పెట్టేస్తే కొంచెం సేపటికల్లా అవి ఉడికిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. 15 నిమిషాలు టైం పడుతుందండి ఇవి ఉడకటానికి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన నూడిల్స్ని వడపోసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము టమాటా ముక్కలు. ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం సేపు మగ్గాలండి, అంటే కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఇందులో వేసుకున్నాము అలాగే క్యారెట్ కూడా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము కొంచెం పసుపు, కారం, అలాగే మనం ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం న్యూడిల్స్ ఉడికించుకోవటానికి నీళ్ళలో ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఈ మిశ్రమానికి సరిపడే ఉప్పు మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇవన్నీ 1 నిమిషం కలుపుకున్న తర్వాత 2 చెంచాల వెనిగర్, 2 చెంచాల సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్ కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకోవాలి. పిల్లలకి చేసేటప్పుడైతే కారం వేయకండి, మనం వేసుకున్న ఈ రెడ్ చిల్లీ సాస్ స్పైసీనెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము మనం ముందుగా ఉడికించుకున్న స్పాగెటీ, మన న్యూడిల్స్ అన్నమాట. ఈ మిశ్రమం అంతా న్యూడిల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మిరియాల పొడి వేసుకుంటున్నామండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకుంటే చాలు, మన స్పైసీ న్యూడిల్స్ రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి మీ అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.